పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా గాజువాక కణితి రోడ్డులోని మదీనా మసీదు, మదీనా యూత్ ఆధ్వర్యంలో శనివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అనంతరం ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు ఐక్యతకు మారుపేరని అన్నారు. గాజువాక ప్రాంతంలో షాదీఖానా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి భక్తిభావాన్ని చాటుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక సిఐ పార్థసారథి, మైనారిటీ నాయకులు ఐహెచ్ ఫారూఖీ, ముస్లిం పెద్దలు రజీవుల్లా, షౌకత్ అలీ, అరీఫ్, ఫీర్ బాబా, మునవర్, మిస్కిన్, సలీం, ఆసిఫ్, మదీనావలి, మహమ్మద్ రఫీ, బాలు నాయుడు, అన్ని మసీదుల పెద్దలు, మదీనా యూత్ సభ్యులు పాల్గొన్నారు. మన బాలయ్య గారికి, వాసు గారికి కూడా స్వాగతం సుస్వాగతం. రంజాన్ సందర్భంగా మన మదీనా యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఇఫ్తార్ విందుకి మరి ఇచ్చేసినటువంటి పెద్దలు నాగిరెడ్డి గారికి, మరో పెద్దలు చేస్తున్నటువంటి మీ పూజలు ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. మన పిల్ల పాపలు అందరూ కూడా మంచిగా స్థిరపడాలి. మత సామరస్యానికి క్షేమంగా మన ప్రాంతం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని వేడుకుంటూ ఖచ్చితంగా మనం ఏదైతే ఇక్కడ షాదీఖానా మనం ఆశిస్తున్నామో, గతంలో మేము ఫైల్ మూవ్ చేసాం. అక్కడ 86వ సర్వే నెంబర్లో ఖచ్చితంగా అక్కడ షాదీఖానా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాం. ఇదే కాకుండా మనకి కమ్యూనిటీ అడిగారు, దాంట్లో చిన్న ఇష్యూ ఉండి ఖచ్చితంగా అది పరిష్కారం చేసి మనకు అందుబాటులో వచ్చేటట్టు కూడా చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు మీ అందరికీ కూడా మేము ఈద్ ముబారక్ తెలియజేస్తూ, ఎందుకంటే మన ఈ నెలంతా కూడా పూజ చేస్తారు కనుక మనం ఆ భగవంతుడి యొక్క ఆశలు అందరూ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు